హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గేమ్ టెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు నిఫ్టీ 9 గంటల 9 నిమిషాలు అవుతుంది. సో నిన్నటిది మార్కెట్ నార్మల్ డే సైడ్ వేస్గానే ఉంది. ఇది డ్రాగన్ ఫ్లై డోజీ. సో సైడ్ వేస్ మార్కెటే. సో మార్కెట్ చూసుకున్నట్టయితే ఇది 1 డే క్యాండిల్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 1 డే క్యాండిల్, అదే డోజీ సైడ్ వేజ్. సో మార్కెట్ ఇక్కడ మనం సపోర్ట్స్ గీసుకున్నాము. సో ఇవి స్ట్రాంగ్ సపోర్టు. సో స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఉంది. మార్కెట్ అయితే బుల్లిష్గా ఉండొచ్చేమో తెలియదు. సో ఇక్కడ మనం 1 అవర్కి వెళ్ళినాం అనుకో. సో 1 అవర్ నిన్నది ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ బిగ్ రెడ్ క్యాండిల్ పడ్డది. తర్వాత కంటిన్యూస్గా స్లోగా అప్ సైడ్ వెళ్ళింది మార్కెట్. కానీ ఇక్కడ మనకు క్లియర్గా చూసి ఇంకొక 5 మినిట్స్లో మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అదే అమెరికన్ మార్కెట్ చూసుకుంటే డౌ జోన్స్ పాజిటివ్గా డేటా చూసుకుంటే ఇక్కడ 22,300 దగ్గర పుట్ కాల్ రైటర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు, 31 లక్షల మంది. సో మార్కెట్ని పైకి తీసుకొని వెళ్ళడానికే ఉంటుంది, స్టాప్ లాస్ హంటింగ్ అనేది జరుగుతుందేమో. సో మార్కెట్ అదేవిధంగా ఇక్కడ మంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది 22,600 దగ్గర ఉంది. మిగతా అది ఈ రేంజ్ అంతా సైడ్ వేస్గానే ఉంది. సో మనకు మార్కెట్ ఇంకొక 4 మినిట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు 9 గంటల 19 నిమిషాలు అవుతుంది. సో ఇప్పుడైతే మార్కెట్ కిందికి వస్తుంది అన్న ఉద్దేశంతో నేను పీఈని తీసుకున్నాను. అది ఏ లాజిక్తో తీసుకున్నాను అనేది నేను క్లియర్గా చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రైస్ది చూసుకున్నట్టయితే పీఈ సైడ్ది. సో మార్కెట్ అయితే ఇంకా కొద్దిగా కిందికి వస్తుంది అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. సో మార్కెట్ కిందికి వస్తే ఇది రేట్ పెరుగుతుంది. సో నేను కొద్దిగా ఎర్లీగా తీసుకున్నాను. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు ఒక పైన రెసిస్టెన్స్ ఉంది. ఇగో కింద 3 సపోర్ట్లు ఉన్నాయి, గ్రీన్ లైన్వి రెసిస్టెన్స్, పైన 2 రెసిస్టెన్స్లు ఉన్నాయి. సో ఎగ్జాక్ట్గా మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది. సో నేనేమనుకున్నా, అక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తుందా, లేకపోతే ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి కొద్దిగా కిందికి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నా. సో కొంత కన్ఫర్మేషన్ ఏంటంటే చూస్తే అక్కడ క్లియర్గా ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది. సో 5 మినిట్స్లోకి వెళ్ళి ఉంటే చూస్తే ఇక్కడ క్లియర్గా బ్రేక్ చేసేసి డౌన్ సైడ్కి రావడానికి ట్రై చేస్తుంది. నిన్నటి మార్కెట్ క్లోజింగ్ దగ్గర కింద ఉంది డ్రాగన్ ఫ్లై డోజీ, ఇది క్లియర్గా ఫామ్ అయింది కదా. సో దాన్ని టచ్ చేయడానికి అయితే వచ్చింది మార్కెట్. సో అక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందన్న గెస్సింగ్ అయితే కనపడింది. కాబట్టి నేను పీఈ సైడ్ డౌన్ సైడ్కి వస్తుందని నేను ఎంట్రీ తీసుకున్నాను. సో చూద్దాము, కొద్దిగా చిన్న ప్రాఫిట్ వస్తాయి. అయితే ఆల్రెడీ బయ్యర్స్ యాక్టివేట్ అయిపోయి కొద్దిగా మార్కెట్ని అంత క్విక్గా కిందికి పడనీయకుండా చేస్తున్నారు. కాబట్టి అంత ఫ్రీ ఫ్లో అనేది లేదు. సో అక్కడ ఇద్దరు ఉన్నారు, బయ్యర్స్ మార్కెట్ పైకి తీసుకెళ్దామని, అటు సెల్లర్స్ మార్కెట్ని కిందికి తీసుకొని వెళ్దామని. సో అక్కడ చిన్నపాటి టగ్ ఆఫ్ వార్ అనేది ఫైట్ అనేది జరుగుతూ ఉంది. సో క్విక్గా మార్కెట్ అయితే డౌన్ ఫాల్ అయితే రావట్లేదు. సో నేనేమనుకున్నా అంటే మార్కెట్ ఇంకా కొద్దిగా కింద పడితే, కింద ఒక గ్రీన్ సపోర్ట్ ఉంది కదా మనకి. సో ఆ సపోర్ట్ దగ్గర నేను మళ్ళీ ఎగ్జిట్ అయ్యి పైకి తీసుకుందామని, అంటే ఈరోజు బుల్లిష్ సైడ్ ఒకవేళ కిందికి ఇంకా ఫ్లో సడన్గా పడితే అనేది. ఇప్పుడు 15 నిమిషాలకు వచ్చి ఉంటే క్లియర్గా చూసుకున్నట్టయితే మార్కెట్ ఇంకా కొద్దిగా పడడానికి ట్రై చేస్తూ ఉంది. సో ఈ లాజిక్ తోటి నేను మార్కెట్ కిందికి తీసుకున్నాను. సో కాబట్టి చిన్న ప్రాఫిట్ అయితే కనబడుతుంది, కానీ మొమెంటం అయితే ఏం లేదు. సో నేను ఇంకా కొద్దిగా డిస్కౌంట్ ప్రైజ్లు తీసుకోవాల్సింది. 112కి తీసుకున్నాను. సో అది 112కి కాకుండా ఇంకా 105 అలా చూడాల్సింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు చిన్న ఫ్లో ఉంది. సో ఈ ఫ్లోలో నేను ఎగ్జిట్ అయిపోయాను చిన్న ప్రాఫిట్ తోటి. సో ఇక్కడ చిన్న ప్రాఫిట్కి వెయిట్ చేస్తూ ఎగ్జిట్ చేసేసాను. ఇంకొక మినిట్ తర్వాత ఎగ్జిట్ చేసేసాను. సో చూద్దాము, ఇది చూసుకున్నట్టు చిన్న ప్రాఫిట్ అయితే కనబడుతుంది. సో 114 తర్వాత ఇంకా 120కి ఎగ్జిట్ అయిపోయాను. ఇది చూసుకుంటే తర్వాత మార్కెట్కి ఇమ్మీడియట్గా నేను కొంత డిస్కౌంట్ ప్రైస్లో కూడా హిట్ అయిపోయింది. అది 22,350 సిఈని 110 రూపాయలకి ఆర్డర్ పెట్టేశాను. మార్కెట్ ఆల్రెడీ పైకి ఉండేసి సడన్గా కిందికి వచ్చిన తర్వాత కొద్దిగా డిస్కౌంట్ ప్రైస్లో దొరికింది. సో నేను 110 రూపాయలకి హిట్ అయింది. సో బయ్యింగ్ సైడ్ అయితే మంచిగా దొరికింది. సో కింది సైడ్దే ఇందాకటిది, దీనికంటే ముందు ట్రేడే కొద్దిగా డిస్కౌంట్లో ప్రైస్ ఉండాల్సింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఫస్ట్ ట్రేడు. సో సెకండ్ ట్రేడ్కి చూసుకున్నట్టయితే మనకి ప్రాఫిట్ అయితే చిన్న ప్రాఫిట్ అయితే కనబడుతుంది.
సో నేనైతే క్యాపిటల్ని దీన్ని 7,000 ప్లస్ క్యాపిటలే యూజ్ చేసేసాను. సో చిన్న క్యాపిటలే. సో ఎక్కువ ట్రేడ్ మెయిన్ ఏంటంటే యావరేజ్ చేయడాలు చేయొద్దు. ఇంతకుముందు క్యాపిటల్ అంతా మనం బ్లో చేసుకున్నది మెయిన్ బికాజ్ ఆఫ్ యావరేజ్ చేయటము, క్వాంటిటీస్ ఎక్కువ యాడ్ చేయటము. సో ర్యాండమ్గా ఎంటర్ అవ్వడం అనేవి చిన్న మిస్టేక్లు చేసాము. సో దాన్ని కంట్రోల్లో చేసుకొని ఉండాలంటే ఫస్ట్ ఓన్లీ 1 లాట్ తోటే ట్రై చేద్దాము. సో ఈరోజు ట్రెండింగ్ డే అనేది అనిపించడం లేదు, సైడ్ వేజ్ మూవ్మెంట్ లాగానే కనబడుతుంది. ట్రెండింగ్ డే రోజు లాంగ్గా క్యాచ్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే చిన్న ప్రాఫిట్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ ఎమోషనల్ మైండ్ గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సైకలాజికల్గా మనల్ని ట్రాప్ అవుతాము, గ్రీడీనెస్ రావచ్చు, ఇంకా కొద్దిగా హోల్డ్ చేద్దాం, కొంత వస్తే బాగుండు అనే మైండ్ సెట్ అనేది మన మైండ్లో వస్తుంటుంది. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనము కొద్దిగా కంట్రోల్డ్గా చేసి ఉండాలి. సో ఇక్కడ ఓవరాల్గా అయితే నేను ఇక్కడ 127కి అయితే ఎగ్జిట్ అని పెట్టేశాను. సో అది ఫ్రెండ్స్. సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో అదేవిధంగా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇంకేమన్నా లెర్నింగ్ కంటెంట్ని మనం సైకలాజికల్ మైండ్ సెట్ని స్లోగా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. సో ఇట్స్ స్లో ప్రాసెస్. 100 days మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో మనం సడన్గా మన సైకలాజికల్ మైండ్ సెట్ని డిస్టర్బ్ చేసుకోవడానికి ట్రై చేసుకోకూడదు. సో రూల్స్ పాటించడానికి ట్రై చేస్తే మనం లాంగర్ రన్లో మనం సక్సెస్ అవ్వడానికి వీలు పడుతుంది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 1 day క్యాండిల్ చూసుకున్నట్టయితే ఒక ట్రెండ్ లైన్ అయితే ఉంది. సో ట్రెండ్ లైన్ నుండి మార్కెట్ అయితే బేరిష్ సైడ్కి 2. సో ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు డే క్యాండిల్ మార్కెట్ ఏ విధంగా, సో నిన్నటిది డ్రాగన్ ఫ్లై డోజీ సైడ్ వేజ్ మార్కెట్. సో కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ అయితే కనపడ్డది. సో ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ 20, 13, 5 చూసుకున్నట్టయితే క్లియర్గా ఒక సైడ్ వేస్ డైరెక్షన్ని ఇండికేట్ చేస్తున్నాయి. సో సైడ్ వేస్గానే ఉన్నాయి. సో ఈ ఇండికేషన్స్ కూడా చూసుకున్నట్టయితే సో ఇక్కడ మనకు 1 hour క్యాండిల్కి వెళ్ళినప్పటికీ కూడా సో మార్కెట్ ఈరోజు అయితే చూసుకున్నట్టయితే కంప్లీట్గా మార్కెట్ సైడ్ వేస్గానే ఉంది. సో రేపు ఇక్కడ మనకి రెసిస్టెన్స్లు చూసుకున్నట్టయితే ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది. సో దాన్ని మనం రెడ్ కలర్లో పెడదాము. సో అదేవిధంగా మనకి తర్వాత ఇంకా ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ అంటే ఈ ఏరియాలో ఉంది. సో ఇది కూడా. సో అదేవిధంగా మనకి సో ఇటు డౌన్ సైడ్ వచ్చితే సో డౌన్ సైడ్ మనకి ఈ ఏరియాలో, సో ఈ ఏరియా కూడా మనకి ఒక సపోర్ట్ అయితే ఉంది. సో అదేవిధంగా మనకి ఈ ఏరియా కూడా సో ఇది కూడా మనకు ఒక సపోర్ట్గా ఉంది. సో చూద్దాము రేపు మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. ఈ రేంజ్లోనే ఉంటుందా మార్కెట్, ఈ రెండింటి మధ్య నుండి పైకి వెళ్తుందా, ఈ రెండింటి మధ్య నుండి కిందికి వస్తుందా అనేది చూడాలి. సో చూద్దాము సో మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో.